నీటి పొదుపు విషయంలో ప్రజలంతా బాధ్యతగా వ్యవహరిస్తేనే వేసవిలో గట్టెక్కేది, లేకుంటే నీటి కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రజలను జాగృత పరిచేందుకు ఈనాడు ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టిన జల సంరక్షణ సదస్సులో ఇంకుడు గుంతల ప్రాధాన్యతలను వివరించారు. నీటి కష్టాలు తీర్చేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉందని వక్తలు స్పష్టం చేశారు. జల సంరక్షణే ధ్యేయంగా ఈటీవీ తెలంగాణ, ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. నీటి పొదుపు విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలో వక్తలు హెచ్చరించారు. చెట్లను పెంచుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలని సూచించారు. ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణాలు తప్పనిసరి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. చెరువులని పూడికలు తీసి పునరుద్ధరణ చేసి నీటి యొక్క నిలవలని ఉంచినట్లయితే ప్రజలకి మునుముందు వచ్చే తరాలకి ఈ యొక్క నీరు అనేటువంటిది, దాని యొక్క విలువ అనేటువంటిది తెలవాలనేటువంటిది ఉన్నది. ఇంకుడు గుంత టైప్లో అవన్నీ చేసుకున్నట్లయితే పాండ్స్ చేసుకుంటే ఖచ్చితంగా నీటి నిల్వ ఉండి మనకు బోరు పడే అవకాశం 100% అని మనకు మేధావులు చెప్తున్నారు. జలం లేనిదే జనం లేదు, జనం మనుగడ అంతకన్నా లేదు అనేటువంటి దాంతో మనం వెళ్లాల్సింది. కేవలం ప్రచారాల వరకే పరిమితం కాకుండా ఈ ప్రణాళికలు క్షేత్రస్థాయిలో రూపొందితే తప్ప దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించదు. గ్రామంలో ఉన్న ప్రజలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది మేము చేస్తాం, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత సర్పంచ్ మీద పెడితే అప్పుడు మాత్రమే సర్పంచ్ దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకుంటాడు. జలవనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. జల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానిక శాసనసభ్యుడు దివాకర్ రావు అధికారులకు సూచించారు. నీటి వృధా చేయబోమంటూ కార్యక్రమానికి హాజరైన వారు ప్రతిజ్ఞ చేశారు. ఇంటికి వచ్చేస్తూ ఉంటాం, నీళ్ళు పట్టకపోతారు, జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ప్రజలలో చైతన్యం రావాలా. మనం ప్రతి నీరు చుక్క బొట్టు కూడా అవసరం మేరకు కుటుంబ సభ్యులకు అవసరం మేరకు వాడాలి. వేదిక మీద మాట్లాడే కాకుండా గ్రామ స్థాయిలో కూడా కమిటీ ఏర్పరుచుకున్నట్టయితే మరి దాని ద్వారా ఇటు ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ కూడా కృషి చేస్తారు. వారితో పాటు మేము కూడా ఉంటాం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో నిర్వహించిన సదస్సుకు విశేష ఆదరణ లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా నీటి పొదుపు చేయాలని వక్తలు సూచించారు. నీటిని సంరక్షించుకుంటామని సదస్సుకు హాజరైన వారు ప్రతిజ్ఞ చేశారు. నీటిని కాపాడడము, ఇంకుడు గుంతల ద్వారా మన గ్రౌండ్ వాటర్ పెంచడానికి నా వంతు బాధ్యత ఉంది అని చెప్పేసి అందరు కూడా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకుడు గుంత కంపల్సరీ మన గ్రామానికి ఇంటి ముంగట ఒకటి వేసుకోవాలని, మన నీళ్లు లేని దానికి ఇంకుడు గుంత లేదు కాబట్టి మనకు నీళ్లు లేవు. మనకు చెట్లు ఉండాలంటే నీళ్లు వస్తాయి. ఈ యొక్క నీటిని కాపాడడానికి, రాబోయే కాలంలో వర్షాలు పెరగడానికి నా వంతుగా ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే నీటి పొదుపు చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలని నిపుణులు పేర్కొన్నారు. నీటి కష్టాలు తీర్చేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు.